మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నిరుపేదల పేర్లు లేవని అధికారులను నిలదీశారు. అర్హులైన నిరుపేదల అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. నాలుగు గుంటలు ఇల్లు 500 సర్వే నంబర్లో 2 గుంటలు. బండ ప్రవీణ్ కొమ్రయ్య ఇల్లు 500 సర్వే నంబర్లో 11 గుంటలు. బండ యాదవ ఏంది మీ బాధ? రాలేదా? మీకెవరికి లేదా ఇల్లు? ఏమిటి కోసం వచ్చినావు ఇక్కడ? ఏమంటున్నారు మరి? ఈరోజు గ్రామసభ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ రాజకీయం కోసం, రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులు గెలవడం కోసం ఈ యొక్క లిస్టు చదివినట్టుంది. ఎందుకంటే ఇలా చాలా మందికి ఇండ్ల పేర్ల లిస్టులో చాలా మంది రాక ఆందోళన చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయం కోసం రేపు పొద్దున సర్పంచ్ గెలవడానికి మాత్రమే ప్రస్తుతానికి చదువుతున్నారు. మీదైతే వాళ్ళకి చాలా మందికి ఇండ్లు లేని వాళ్ళకు గుడిసె ఉన్నటువంటి వాళ్ళకైతే ఇండ్లు రాలేవు, కానీ బిల్డింగ్ ఉన్న కోసం పేర్లు అయితే మస్తు మంది ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం బీజేపీ తరఫున.